హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రెగ్యులర్గా చేసే మ్యాగీ కాకుండా కొంచెం వెరైటీగా వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ మిక్స్ చేసి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మీకు కావాల్సిన ఐటమ్స్ని చూపిస్తున్నాను. మ్యాగీ, అలాగే ఎగ్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటో తీసుకున్నానండి. ముందుగా ఇవి కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాగీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. త్రీ ఎగ్స్ని వేస్తున్నానండి నేను. త్రీ ఎగ్స్ని వేసుకున్నాను. థర్డ్ వేసేస్తున్నాను ఇప్పుడు. జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలాగే వదిలేసేయండి. వెంటనే కలపకూడదు, ఎందుకంటే చాలా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. ఇప్పుడు కలుపుకోవాలి చిన్నగా. ఇలా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం చిటికెడంతా కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం కలిసేలాగా కలుపుకుందాం. జస్ట్ 1 మినిట్ ఉంచుకున్న తర్వాత తీసేసుకోవాలండి ఎగ్ని. ఇప్పుడు ఎగ్ని తీసేద్దాం. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మీకు చూపించాను కదా వెజిటేబుల్స్ కట్ చేసి అవి వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం మగ్గాలండి ఆనియన్స్. జస్ట్ 1 మినిట్ వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ జస్ట్ హాఫ్ స్పూన్ అంత వేస్తున్నా, ఎక్కువ కాదండి. చూడండి, లైట్గా వేస్తున్నాను. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది కదా, కొంచెం యాడ్ చేశాను.
ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. జస్ట్ ఒక్కటి మాత్రమే వేస్తున్నానండి, టమాటా ఎక్కువ వేయలేదు. చూడండి, చిన్నది వేసాను, అది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ని కూడా తీసేసుకోవాలి. ఇవి కూడా తీసేసాను. ఇదే బాండీలో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మ్యాగీని ఉడికించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. అది 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్లో చిటికెడంతా ఉప్పు వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మ్యాగీ పీసెస్ని. జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది. ఎక్కువ పీసెస్గా చేయకూడదండి, ఇలాగే ఉంచుకోవాలి, చాలా బాగుంటాయి. సేమ్ మనకి నూడిల్స్ ఎలా వస్తాయి అదే విధంగా వస్తాయి. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, విడిపోతాయి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇంకొంచెం కుక్ అవ్వాలండి. చూడండి, వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి ఉంచిన వెజిటేబుల్ పీసెస్ని వేసేసుకోవాలి. అవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్ కూడా వేసేసుకోవాలి. ఎగ్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాగీకి మసాలా ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ని వేస్తున్నాను. ఆ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం.
చూడండి రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసే వెరైటీగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం వెజిటేబుల్స్ ఎగ్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాగీ. ఫ్రెండ్స్ మనకి మ్యాగీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. బాయ్.